ఇలా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసి మెమోరాండం సమర్పించాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కారణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పట్టణ అధ్యక్షుడు యాతం మేరీబాబు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 8, 12 తేదీల్లో చీరాల పరిధిలో వివిధ కేంద్రాల నియోజకవర్గ స్థాయి నిరసనలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు చీరాల మండల పార్టీ అధ్యక్షులు అద్దంకిరెడ్డి గారు మరి చీరాల మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధుడి మీద బాధుడు పోతా ఉన్నాడు. మరి పెట్రోల్ బంకులోకి వెళ్తే దగ్గరగా లీటర్ వచ్చి మరి 100 రూపాయల పైన ఉంది. గ్యాస్ సిలిండరు మరి పైన ఉంది. గ్యాస్ సిలిండర్లు అందట్లా మరి పెట్రోల్ అందట్లా SST బీసీలకి లేకుండా 18 ఏళ్ళు దాటిన మహిళకి అప్ టు 50 ఏళ్ళు పైన వచ్చిన మహిళకి సంవత్సరానికి 15,000 చొప్పున మహిళకి ఇస్తానన్నాడు. ఈ మహిళలందరినీ కూడా మరి వెన్నుపోటు పొడిచి మోసం చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఈ రోజున వాళ్ళు చీటింగ్ చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. మామూలు వెన్నుపోటు కాకుండా విద్యార్థులు వెన్నుపోట్లు పడటమే కాకుండా పెన్షన్లు వెన్నుపోట్లు పడకుండా అన్ని వెన్నుపోట్ల మీద వెన్నుపోట్లు పొడిచి ఈరోజు గద్దెనెక్కి ప్రజల సంక్షేమ పథకాలను కూడా వీకుండా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వెన్నుపోటుదారికి మూల పురుషుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు అద్దంకిరెడ్డి గారికి మండలంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు.